ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతను తన జీవితంలో ఎప్పుడూ ఎవరి కోసం కన్నీరు కార్చలేదు. కన్నీళ్లు బలహీనతకు చిహ్నం అని అతను నమ్మేవాడు. ఒకరోజు అతను అడవిలో దారి తప్పి ఆకలితో అలమటిస్తున్న ఒక అనాథ బాలుడిని చూశాడు. ఆ పిల్లాడి దీనస్థితి చూసి మొదటిసారి ఆ ధనవంతుడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ కన్నీటి చుక్క బుగ్గపై నుండి కింద పడగానే అతని మనసులోని అహంకారం కరిగిపోయింది. వెంటనే ఆ పిల్లాడిని ఆదుకొని తన ఇంటికి తీసుకెళ్ళాడు. అప్పుడు అతను గ్రహించాడు. కన్నీళ్లు కళ్ళ నుండి వచ్చే నీరు కాదు. అవి మనసులోని కఠినత్వాన్ని కడిగేసే పవిత్ర గంగా అని. ఇతరుల కష్టాన్ని చూసి చలించే మనసు, ఆ వేదనను పంచుకునే కన్నీరు మనిషిని నిజమైన మానవుడిగా మారుస్తాయి. కన్నీరు కార్చడం బలహీనత కాదు. అది మానవత్వపు గుర్తు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం తెలుగు సోల్‌ఫుల్ ఫ్రెండ్స్ ఛానెల్‌ని చెక్ చేయండి.